నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. విపరీతమైన పని గంటలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదు అన్న ఆందోళనలు మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు. వారానికి 5-6 రోజులు పని, 9 to 5 జాబ్. ఈ సాంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదు అని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పనివారాన్ని కేవలం 2 రోజులకు తగ్గించగలదు అని బిల్ గేట్స్ చెప్పారు. జిమ్మీ పాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్ ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో త్వరలో నిర్వహిస్తుంది అని జోస్యన్ చెప్పారు. తత్ఫలితంగా సాంప్రదాయ 5 రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయి అని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుంది అని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదు అని గేట్స్ పేర్కొన్నారు. వారానికి 5 రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుంది అని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ సహాయం చేయడమే కాదు, మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుంది అని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్మించగలదు అని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో 2 లేదా 3 రోజులే పనిచేసే రోజులు వస్తాయి అంటున్నారు. సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాలలో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.